మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. మీరు డ్యూటీలో రారని కూర్చున్నాను సార్. కూర్చోండి సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో. ఏంటా పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, గుంటూరులో మానభంగాలు, హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మర్డర్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగా పోలీసు కుక్కలా పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేసి వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? నువ్వు పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకో, పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకు. హలో జ్యోతి గారు. హలో మేడం, వాట్స్ ద ట్రబుల్? ఒరేయ్, మాతృభాషలో ఏడవచ్చుగా. కరెక్ట్. ఏమైందండి? బండి ట్రబుల్ ఇచ్చింది. ఐ సీ. నాకు టీవీఎస్ ల గురించి ఎక్కువ తెలీదు. నాకు బాగా తెలిసే. అలాగా, కొంచెం ఇవ్వండి, నువ్వు రిపేర్ చేసి పెట్టు. ఏమండి, నేను మీకు పార్టీ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? అవును, నాకు జ్ఞాపకం ఉంది. ఉంచుకో. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామా? మరి నేను? నువ్వా ఎండ్లో కొంచెం రిపేర్ చేసి పెట్టు, రెస్టారెంట్కి వచ్చేయి, అక్కడ బయట వెయిట్ చేయి. రండి. గురు, దీపరే బాగుంది. ఇకపై లవ్లు, డ్యూయెట్లు. మరి నాకు నట్లు, బోట్లు, డొక్కు టీవీఎస్లు. అమ్మా, హలో, మినిస్టర్ గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి.
మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగా నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయమైనా చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, నేను లలితని. లలిత నువ్వా? ఏమిటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, నీ 2 రోజులుగా కనిపించటం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలిసిపోవచ్చు. ఈ ఫోన్కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. సర్లే, ఆయన పార్టీ మీటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? 2 కానిస్టేబుల్ కావాలా? ఎక్కడా? ఓ, అలాగే పంపిస్తా. పదం సార్, ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. 2 కానిస్టేబుల్ పంపించు. అలా సార్. నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళొస్తా. సార్ మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపించాను సార్. అవును సార్, అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు. ఇదే రాజకీయ నాయకుల మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు, టిఫిన్లు, చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాను సార్, సరదాగా సినిమా షూటింగ్ చూద్దామని సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్కి వెళ్ళండి. నేను ఎర్రమొక్క వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇగో పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి. పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే. రెడీ సార్, 1 minute. రాము, అక్కడ వైర్ ఉంది, తప్పుకో. బాలు, బుల్లెట్ రియాక్షన్ కి బ్లడ్ కెమెరాకి తెలియాలి. బుల్లెట్ పేలగానే వెంటనే రియాక్షన్ ఇవ్వండి. పేలిన తర్వాత గంట సేపటికే వద్దు. చాలే బాయ్. కెమెరా స్టార్ట్ చేస్తే మీకు చెయ్యుతాను, అదే మీకు సిగ్నల్. ఓకే, క్లాపీ బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఓకే, కట్. సూపర్ ప్రవీ. థ్యాంక్ యూ. మీ స్పెషల్ ఎఫెక్ట్స్ వండర్ఫుల్. లొకేషన్ షిప్. ఎవరైనా ప్రొడక్షన్ వాళ్ళు బాగా కలిసిపోయారు. సతీష్, కొబ్బరి నీళ్ళు పంపించు. ఏమిటి ఇవాళ? మంచినీళ్ళు చాలుగురు. ఎక్స్క్యూజ్ మీ, మరే నువ్వు రవి కదూ? రే, నువ్వు బెనర్జీ కదూ? గుర్తున్నాను రా. ఎందుకు లేవరా, ఎన్నాళ్ళైనా నిన్ను చూసి. ఎప్పుడో కాలేజ్ టైంలో మీట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో బిజినెస్ చేస్తున్నాను లేరా. ఫ్యాక్టరీ నుంచి ఇటు వస్తూ షూటింగ్ హడావిడి చూసి కారాపిలా వచ్చాను. ఏమిటి డైరెక్టర్ నేను తెగ పొగడేస్తున్నాడు? ఏం లేదురా, నా వర్క్ ఆయన సాటిస్ఫైడ్ అంతే. అది సరే, నువ్వేదో స్విచ్లు గిచ్చులు నొక్కేస్తున్నావు. అసలు నీ ప్రొఫెషన్ ఏమిట్రా? సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్. అది ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. బాంబులు పేలడాలు, తుపాకుల కాల్పుళ్ళకి మనుషులు రక్తం వచ్చి చచ్చిపోయినట్టు చూపించడాలు నా ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ఆ సోల్జర్స్ వాళ్ళు కాల్చూ చచ్చిపోయారే, అంతా నీ మహిమేనమాట. వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు ఇదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుందిరా. కానీ దీని వెనక ఇంత తతంగము, టెక్నిక్ ఉందని నాకు తెలియదు. చిన్నప్పుడేదో ట్రిక్కులు గ్రిక్కులు అనేవాడివి, మొత్తానికి అనుకున్నది సాధించావు అనమాట. ఒక్క నిమిషం వస్తున్నాను చెప్పరా. కాసేపు ఉండు, ఇంటికి వెళ్దాం. సారీ రా, నాకు పనుంది. మళ్ళీ తీరిక కలుద్దాంలే. ఓకే బాయ్. ఓకే, సీ యూ. బాయ్ బాయ్.
హౌ ఆర్ యు? మీకు విషయం చెప్పాలి. మనసుకు నచ్చిన అమ్మాయి ఏ విషయం చెప్పినా నాకు ముద్దుగానే ఉంటుంది. కమ్ ఆన్ టెల్ మీ. నేను తల్లిని కాబోతున్నాను. గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఇంత మంచి వార్త ఎప్పుడు వినలేదు. ఈ విషయం చెప్పాలని మీకోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏమైపోయారు? మా నాన్నగారు నన్ను ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ చేయాలని ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పుతున్నారు. ఇవాళ సాయంకాలం ఊళ్ళోకి వచ్చాను. రాగానే నీ ఒళ్ళోకి వచ్చాను. సాయంకాలమే వచ్చారా లేక ఉదయమే వచ్చారా? అబ్బా, సాయంకాలం వచ్చానని చెప్తున్నానుగా. ఏమీ లేదు. ఉదయం మీరు కారులో అమ్మాయిలతో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసి నన్ను అనుకుంటావు. చూడు, లేని పని ఊహించుకుంటూ టైం వేస్ట్ చేయడం ఈ ఆర్కే స్టైల్ కాదు. Come on, darling. హలో, ఎస్, ప్రియదర్శిని వీడియోస్. ఏంటండి, చార్లీ చాప్లినా? ఉందండి, పంపిస్తాను. ఓకే, అలాగే. హలో. హలో, కూర్చోండి. కబురు చేస్తే నేనే క్యాసెట్స్ పంపించావునిగా, మీరు వచ్చారేంటి? షాపింగ్ వెళ్తూ ఇలా వచ్చాను. క్యాసెట్స్ ఏమైనా కావాలండి? క్యాసెట్స్ ఏమొద్దు. మీరు వీడియో కవరేజ్ కూడా చేస్తుంటారు కదా? మ్యారేజ్ ఫంక్షన్స్ కి చేస్తాం. సాయంత్రం వీడియో కెమెరాతో మా ఇంటికి రాగలరా? ష్యూర్. ఫంక్షన్ ఏమైనా ఉందా? అలాంటిదే, తప్పకుండా రావాలి. అలాగే. థ్యాంక్స్, వస్తాను. హలో, రండి, కూర్చోండి. థ్యాంక్స్. వీడియో తీయాలన్నారు, ఫంక్షన్ హడావిడేం కనపట్టలేదే. నిజానికి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు. మరి కెమెరా తెమ్మన్నారే? అవును, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఈ రోజు రాత్రి మినిస్టర్ గారు అబ్బాయి రామ్ కుమార్ వస్తాడు. నేను అతనితో కలిసి ఉండగా ఆ దృశ్యం మీరు వీడియో తీయాలి. వాట్? ఐఎమ్ సారీ మేడం, నేరం అనిపించుకుని ఈ పని నేను చేయలేను. ప్లీజ్, నేను మిమ్మల్ని చేయమంటుంది నేరం కాదు, సహాయం. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని నా అన్నయ్యగా భావించి నాకు అది చెప్తాను. కొన్నాళ్ల క్రితం నాకు మంత్రి గారి కొడుకు రామ్ కుమార్తో పరిచయం అయ్యింది. నేనే తన ప్రాణం జీవితం అన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ అతను కేవలం నన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. రేపు ఒకవేళ నిజంగానే తనకి నాకు ఏ సంబంధం లేదని తప్పించుకుంటే నిజం చెప్పుకోవటానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నేను పతితగాను, పుట్టబోయే నా బిడ్డ ఒక కాలు సరిన దాని కొడుకును మిగిలిపోవచ్చు వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అతని చేత నేను తాళి కట్టించుకోవాలి. దానికి సాక్ష్యం కావాలి. కరెక్టే, కానీ అతను మంత్రి కొడుకు. అన్యాయం చేపట్ట ఆడపిల్ల కాపాడమని ప్రాతిపడితే కాదంటారా? అతను శ్రీహరావు గారి కొడుకు. పెద్దవాళ్ళ విషయాలు తలదూరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదని పుట్టబోయే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నాకు ఈ సహాయం చేయండి. కాదని కన్నయ్య. ఆల్ రైట్, నేను మీకు సహాయం చేస్తాను. రండి. చూడండి, ఈ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ కెమెరా వర్క్ చేస్తుంది. రేపు ఉదయం వచ్చి కెమెరా తీసుకువెళ్తాను. థ్యాంక్స్. టేక్ కేర్.
కూర్చొని మాట్లాడడం వేరు. చీకటి పడింది, మీ కబుర్లు తరించి పదండి. అప్పుడేనా? అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాగా, మరీ అంత బెంగపడిపోతారు ఎందుకు? ఈ బెంగ రాత్రిళ్ళు కలలు రావడం వల్ల, ఆ కలలో నువ్వు రావడం వల్ల, కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోవడం వల్ల. మీకు కవిత్వం రావడం వల్లే అవతల వర్షం రాబోతోంది. పదండి. సరే.